దత్తాత్రేయాయ దేవాయ కర్మబంధ నివారణే త్రిమూర్త్యాత్మక రూపాయ దత్తాత్రేయాయ నమో నమః. భగవతే శ్రీ దత్తాత్రేయ స్వామినే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. మనకి ద్వాదశ రాశుల్లోని యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ముఖ్యంగా తులారాశి వారి యొక్క ఈ ఆగస్టు మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకుందాం. ముఖ్యంగా యొక్క తులారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ తులారాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, అదేవిధంగా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క తులారాశి వారికి చెందిన వారు అవుతారమ్మా. అయితే ఈ తులారాశి వారికి సంబంధించి ముఖ్యంగా గ్రహస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే వీరికి షష్ఠ స్థానంలో శని సంచారం, అదేవిధంగా పంచమంలో రాహు సంచారం, అదేవిధంగా వీరికి ఏకాదశ స్థానంలో వీరికి కేతు సంచారం అనేది నడుస్తున్నది. అదేవిధంగా దశమంలోని గురువు, అదేవిధంగా రవి, అదేవిధంగా బుధుడు నడుస్తున్నాడు. ఈ యొక్క గోచారాన్ని ఈ విధంగా తీసుకుంటే తులారాశి వారికి పట్టిందల్లా బంగారము అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి అద్భుతమైనటువంటి కాలము అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా విజయం సాధించడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ముఖ్యంగా అవివాహితులు ఎవరున్నారో వారికి వివాహం సిద్ధించే యోగ్యత గ్రహస్థితి కనబడుతున్నది. విద్యార్థులు ప్రధానంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క ఉన్నతమైనటువంటి విద్య కోసం విదేశీ ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ యానం అనుకూలమైనటువంటి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ తులారాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళిందో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విసుకెత్తిపోయిన వారికి ఈ యొక్క మాసంలో ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే వీరికి సంబంధించి ముఖ్యంగా ఈ తులారాశి వారికి సంబంధించి ముఖ్యంగా పంచమంలో రాహు వల్ల కాస్త కుటుంబంలో కలహాలు, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు గ్రహస్థితి సూచిస్తున్నది. కాస్త ఈ యొక్క తులారాశి వారు ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరికి శత్రువులు ఎక్కడ అనవసరమైనటువంటి శత్రువులు తెచ్చుకోవడం, వీరి యొక్క కోపం వీరి యొక్క మాట వల్ల, వీరి యొక్క చేష్టల వల్ల అనవసరమైనటువంటి శత్రువులు వీరంతటి వీరే తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి తులారాశి వారు మాటని నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళిందో కూడా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ తులారాశి వారికి సంబంధించి అనారోగ్య సమస్యలతో అంతనాల నుంచో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ తులారాశి వారికి సంబంధించి ముఖ్యంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఈ తులారాశి వారు సొంతింటి కళ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సొంతింటి కళ సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే ఈ తులారాశి వారు ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, అదేవిధంగా సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యం ఇవ్వడం అనేది ప్రధానమైనటువంటి పరిహారంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి వీరు ప్రతి నిత్యము కూడా కాస్త నవగ్రహ దేవాలయంలో దీపారాధన చేసి కాస్త నవగ్రహ స్తోత్ర పఠనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి కలిసొచ్చినటువంటి రంగు ఎరుపు, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా నీలవర్ణం. అదేవిధంగా కలిసొచ్చినటువంటి వారాలు సోమవారము, గురువారము, అదేవిధంగా శనివారం. కాబట్టి ఇటువంటి పరిహారాలు చేయించుకోవడం ద్వారా ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి కాలంగా, అదేవిధంగా ఉన్నతమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి అనుకూలంగా అవడానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి, శుభమస్తు. వందే రత్న నిబద్ధ హేమమకుటాం రత్నాంబరుల్లాసినీం పాలక్షామవైక్షుపాశుని మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాన కుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాది బిర్వందితాం. శ్రీ భువనేశ్వరి పరాదేవతాయ నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకుందాం. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అదేవిధంగా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం
1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చతుర్థ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా పంచమంలో శని సంచారం, అదేవిధంగా వీరికి భాగ్యంలో 3 గ్రహాలు సంచారం అవుతున్నాయి. ఏమిటి ఆ గ్రహాలు అంటే, కర్కాటక రాశిలో రవి, అదేవిధంగా బుధుడు, అదేవిధంగా గురువు, అదేవిధంగా వీరికి దశమ స్థానంలో కేతు సంచారం అనేది నడుస్తున్నది. ఏకాదశమందు శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. ఈ విధమైనటువంటి గ్రహస్థితి చూస్తే వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు, గ్రహస్థితి అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఈ వృశ్చిక రాశి వారికి అలభ్య యోగము అంటే చాలా విశేషం. అంటే ఒక్కసారిగా దేవతల అనుగ్రహం ఇస్తే ఎటువంటి యోగం వస్తుందో అటువంటి యోగాన్ని, ఎందుకు అంటే భాగ్యస్థానంలో 3 గ్రహాలు నడవడం, అది కాకుండా అందులో 2 శుభగ్రహాలు అనేది ఉండడం అనేది ప్రధానమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి విద్యార్థులకి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే యోగ్యత గ్రహస్థితి కూడా కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళ నిండో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విసిగెత్తిపోయిన వారికి ఈ యొక్క మాసాంతంలో ఖచ్చితంగా ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో సన్మానాలు సత్కారాలు చేయించుకునే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి కాస్త కుటుంబంలో కాస్త అనవసరమైనటువంటి ఒక వ్యక్తి పరిచయం ద్వారా కాస్త ఇబ్బందికరమైనటువంటి కుటుంబంలో కలహాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి సొంతింటి కళ అనుకూలం చేసే అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి భాగ్యంలో గురు సంచారం, అది కూడా గురు ఉచ్చస్థానంలో ఉండడం అనేది విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళ నుంచో కూడా వ్యాపారం చెయ్యాలి, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసిన వారికి అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నవారు అవివాహితులకి వివాహం సిద్ధించే అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఈ మాసాంతంలో మాసం ఆఖరిలో ఖచ్చితంగా వివాహం ముడిపడే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి కాస్త ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే వీరికి చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, వైద్య సలహాలు తీసుకోవడం ప్రధానమైనటువంటి సూచన. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అస్థి అంటే ఎముకకు సంబంధించినటువంటిది, అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా దూర ప్రయాణాల వల్ల కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి కూడా కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త చూసుకుని ఆచితూచి ప్రయాణాలు చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి ప్రతినిత్యము కూడా సూర్యాష్టకం పఠించడం చేయడం, అదేవిధంగా ఆదిత్య హృదయం పఠనం చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు పేదలకి కాస్త ఆహారం పంచడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ప్రతి శనివారము కూడా కాస్త మాస చక్రాలను కాస్త పేదలకి పంచడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారు ప్రతి శుక్రవారం రాహుకి సంబంధించి రాహుకాలంలో దీపారాధన, అమ్మవారి గుడిలో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి అష్టమి అమావాస్యలకు కాస్త కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపారాధన చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా నీలము, అదేవిధంగా ఎరుపు. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి వారాలు సోమవారము, గురువారము, అదేవిధంగా శనివారము. ఈ వృశ్చిక రాశి వారికి ఇటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. ఇంకా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి, శుభమస్తు.